కార్తీక మాసంలో 21వ రోజు కార్యక్రమంలోకి అప్పుడు అడుగుపెట్టేశాం. కార్తీక మాసం కృష్ణపక్షం షష్ఠీ తిథి. ఈరోజు హరినామస్మరణ చేయండి. హరి 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 అని వీలున్నంత వరకు జపం చేయాలి. హరియను రెండక్షరములు హరియంతును పాతకముల నంబుజనాభ అని కృష్ణ శతకంలో రాసిన మాట అక్షరశః సత్యం. హరి 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 అని నిరంతరం జపిస్తే ఆ రెండక్షరాలు మనం చేసిన మహాపాపాలు తొలగిస్తాయి. అందుకే లేవడమే హరినామస్మరణంతో లేవాలి. హరినామస్మరణం చేసి ఈ రోజంతా తిరిగేటటువంటి వాడి పాపాలు హరించుకుపోతాయి. మాట వరసకు కూడా అరులు వాడినదేమీ చేయలేరట. తదనంతరం కాలకృత్యాలు తీర్చుకుని పవిత్రంగా నదీ స్నానమో, సముద్ర స్నానమో, లేక కాలువ దగ్గర స్నానమో, బావి దగ్గర స్నానమో, లేక గృహస్నానమో మొత్తం మీద ఈరోజు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత సంప్రదాయానుసారంగా ఊర్ధ్వపుండ్రాలో భస్మమో కుంకుమో ధరించండి. మీ ఇష్టదేవతల్ని పూజించండి. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితే చాలా లాభాలు ఉన్నాయి వీటి వల్ల. ఎప్పుడూ భగవదర్చన మానవుడికి శుభమే ఇస్తుంది. సర్వాంతర్యామి, సమస్త లోకాలని పాలించే మహానుభావుడు అనేక శుభాలను ప్రసాదిస్తాడు. మన పూర్వులు అర్చ అని ఒక ప్రత్యేకమైన విధానం పెట్టారు. అంటే విగ్రహంతో భగవంతుణ్ణి ఆరాధన చేసే విధానం. ఈ అర్చారాధన వల్ల, అంటే విగ్రహారాధన వల్ల ముందు భౌతికమైన శుభాలు కలుగుతాయి, మనస్సు అదుపులోకి వస్తుంది. అందుకనే మంత్రశాస్త్రంలో ప్రారంభ కాలంలో అర్చారాధన పెట్టారు. ఆఖరికి తరించడానికి కూడా అర్చారాధన పెట్టారు. మీరు చూడండి, మహాయోగులు కూడా ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. శంకరాచార్యులను చూడండి, రామానుజాచార్యుల వారిని చూడండి, మధ్వాచార్యుల వారిని చూడండి, పూర్వకాలంలో నారదాది మహర్షుల్ని చూడండి. వీళ్ళందరూ కూడా ఆలయాలకు వెళ్ళి భగవంతుడిని అర్చన చేసిన వాళ్ళే. అందున కార్తీక మాసం వంటి పవిత్ర మాసాలలో అర్చన చేసిన వాళ్ళే, వ్రతాలు ఆచరణ చేసిన వాళ్ళే. చాతుర్మాస్య దీక్ష వల్లే ఒక దాసీపుత్రుడు నారదుడయ్యాడు. కాబట్టి అందరం కూడా ఇవాళ కార్తీక మాసంలో షష్ఠీ తిథి నాడు, అంటే 21వ రోజున నేను చెప్పినటువంటి అర్చన అవకాశం ఉన్నంత వరకు చేయడానికి ప్రయత్నించండి. శ్రీహరి యొక్క ఒక విగ్రహం మీ ఇంట్లో పెట్టుకోండి. విగ్రహం హరిది దొరకకపోతే సాలగ్రామం సంపాదించండి. లేదా సాధ్యమైనంత వరకు శ్రీహరి యొక్క శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో పాటు విగ్రహ రూపంలోనే ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక పళ్ళెంలో లక్ష్మీనారాయణుల ప్రతిమని పెట్టి ముందుగా షోడశోపచారాలు చేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి వంటి ఉపచారాలు చేయండి. తదనంతరం కస్తూరితో శ్రీహరిని అభిషేకించండి. కస్తూరి అని చాలా గొప్ప అపూర్వమైన ఒక సుగంధ ద్రవ్యం ఉన్నది. ఇది కస్తూరి మృగం నుంచి వస్తుంది. జింక ఎలా ఉంటుందో కస్తూరి ఇచ్చేటటువంటి మృగం కూడా అలాగే ఉంటుంది. అది కూడా ఒక జింకే. ఈ జింక యొక్క బొడ్డులో నుంచి కస్తూరి వస్తుందన్నమాట. దీనిని ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మంచి మంచి పూజా సామాగ్రి అమ్మేటటువంటి దుకాణాల్లో అమ్ముతున్నారు. కొంచెం కొనుక్కోండి. ముందుగా కస్తూరిని నీళ్లలో కలిపి దాంతో లక్ష్మీనారాయణుల ప్రతిమను అభిషేకించండి. కస్తూరి దొరకకపోయిన పర్వాలేదు, జవ్వాజీ అని ఉంటుంది, ఇది గ్యారంటీగా దొరుకుతుంది. దీంతో అయినా అభిషేకం చేయండి. కస్తూరి లేక జవ్వాజీ. ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఈ సుగంధ ద్రవ్యాలను నీళ్లలో కలిపి వాటితో అభిషేకం చేయండి. అయ్యాక గంధజలముతో అభిషేకించండి. గంధం అరగదీసి దానిని నీళ్లల్లో కలిపి ఆ గంధజలముతో లక్ష్మీనారాయణుల్ని అభిషేకించండి. అదయ్యాక ప్రతిమను శుభ్రం చేసి ఇప్పుడు పంచామృతాలతో అభిషేకించండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 కలిపి పంచామృతాలు అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 కలిస్తే పంచ అమృతాలు. ఈ 5 కలిపి ఆ ద్రవంతో కూడా అభిషేకం చేయండి. తదనంతరం మళ్ళీ శుద్ధ జలంతో, గంగాజలంతోటో మంచినీళ్ళతోటో అభిషేకం చేయండి. అభిషేకం చేసేవాళ్ళు వీలుంటే ఒక మంచి పురోహితుడిని పెట్టుకోండి, అర్చకుని ద్వారా చేయండి. కుదరకపోతే మీకు వస్తే పురుష సూక్తం, స్త్రీ సూక్తం చదువుతూ అభిషేకించండి. రాకపోతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపం చేస్తూ అభిషేకించండి. మంత్రోపదేశాలు లేని వాళ్ళు నారాయణ నారాయణ అనుకుంటే అభిషేకం చేయండి. అభిషేకం అయ్యాక మళ్ళీ విగ్రహాలను శుద్ధం చేసి మీ వీలుని బట్టి పువ్వులతోటి వాటితోటి యథాశక్తిగా అర్చన చేయండి.
అభిషేకం పంచామృతాలతో చేశారే, ఆ పంచామృత ద్రవాన్ని తీర్థంగా సేకరించండి. ఇది 21వ రోజున హరి అర్చన చేసే విధానం. దీనివల్ల 81 జన్మలలో ఇదివరకు చేసిన పాపాలు హరించుకుపోతాయి. రాబోయే 81 జన్మలు ఉత్తమ జన్మలు వస్తాయి. ఈ అభిషేకాదులు అయ్యాక పారిజాత పుష్పాలతో కానీ, సన్నజాజులతో కానీ, విరజాజులతో కానీ లక్ష్మీనారాయణుల్ని పూజిస్తే ఇంక భవిష్యత్తులో జన్మే ఉండదట. భక్తితో పుష్పాలతో పూజ చేస్తే ఏమేం పువ్వులని చెప్పారు? పారిజాత పుష్పాలు, సన్నజాజులు లేక విరజాజులు. ఈ పువ్వులతో లక్ష్మీనారాయణుల్ని అష్టోత్తర శతనామములు చదువుతూ పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. ఎప్పుడూ కూడా నమ్మకం ఎక్కువ అవసరం చెప్పాను కదా. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఇది మంత్రము. ఈ మంత్రమును జపము చేయడం వల్ల సత్ఫలితం వచ్చి తీరుతుంది, ఫలితం వస్తుందని నమ్మి మంత్ర అనుష్ఠానం చేస్తే ఫలితం వస్తుంది. మంత్రం మీద నమ్మకం లేకపోతే మంత్రం ఫలించదు. రెండవది దైవం. నువ్వు ఏ దేవుడిని అభిషేకం చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు ఇది విగ్రహం కాదు, సాక్షాత్ పరమాత్మ, ఈయనని నమ్మి నేను పూజిస్తున్నాను అని కఠోర విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో పూజ చేస్తే ఫలితం ఇస్తుంది. నమ్మకం లేకపోతే పని చెయ్యదు. అలాగే దేవుడి మీద కఠోర నమ్మకం ఉండాలి. ఆ తర్వాత దైవజ్ఞుడి మీద, అంటే జ్యోతిష్కుడి మీద, నీకు ఎవడి మీద నమ్ముకుంటే వారి ద్వారా ముహూర్తం పెట్టించుకో. ముహూర్తం పెట్టిన వాడిని, జ్యోతిషం చెప్పిన వాడిని నమ్మాలి. నమ్మకం లేదా అది ఫలించదు. భేషజే, వైద్యుడు కూడా అంతే. ఆయన మీద నమ్మకంతో సరైన వాడిని చూసుకుని వెళ్ళి నమ్మి మందుని స్వీకరిస్తే ఆ మందు పనిచేస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు అంతే. భగవంతుడికి అభిషేకము చెయ్యగా వచ్చినటువంటి పవిత్ర ద్రవం అనుకుని నమ్మకంతో తాగావా అది నీకు శుభం చేకూరుస్తుంది. లేదా నూతిలో నీళ్లను, కుళాయిలో నీళ్లను అనుకుంటే అవి నీళ్ల కిందే అవుతాయట. దాని మీద అంత నమ్మకం ఉండాలి. ఆపై చిట్ట చివరిగా గురువు మీద, నీ గురువు మీద నీకు ఎంత ఎక్కువ భక్తి ఉంటే, ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆ గురువు గారు చెప్పే మంత్రములు, కథలు, ఆయన చెప్పే సలహాలు పనిచేస్తాయి. అందుకే చిట్ట చివరి ఏమన్నారు? యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. నీకు వీటి మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తాయి. నమ్మకం లేకపోతే ఫలించవు అని శాస్త్రం. అందువల్లే అర్చన చేసేటప్పుడు భగవంతుడి భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో అభిషేకించాలి, అర్చన చెయ్యాలి, తీర్థం తీసుకోవాలి. తీసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. సన్నజాజులతోటి, విరజాజులతోటి, పారిజాత పుష్పాలతోటి అత్యంత భక్తితో లక్ష్మీనారాయణుల్ని 21వ రోజు నాడు కార్తీక మాసంలో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. ఏమండి, 4 పారిజాత పుష్పాలు వేసేసినంత మాత్రం చేతే పునర్జన్మ ఉండకుండా ఉంటుందా అని పొరపాటున అవిశ్వాసం ప్రకటిస్తే ఆ అర్చన మనకేమీ ఉపయోగపడదట. అందుకని పూర్వకాలంలో అంత కఠోర దీక్షతో, నమ్మకంతో చేసేవారు. ఇక నిత్యం నక్తవ్రతం చేసేవాళ్ళు ఈరోజు కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండండి. నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి. కార్తీక మాసం అంతా ఉండలేనటువంటి వాళ్ళు 21వ రోజు, 25వ రోజు, ఇక చివరికి వచ్చాయి కాబట్టి చివరి రోజులు చెబుతున్నాను, 21, 25, మళ్ళీ ఆఖరి రోజు తప్పక ఉపవాసం ఉండండి. దాంతోపాటు మాస శివరాత్రి నాడు తప్పక అవకాశం ఉంటే ఉపవాస వ్రతం చేయండి. నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి. ఈరోజు స్వయంపాకం ఇచ్చేటప్పుడు స్వయంపాకంలో ప్రత్యేకంగా పప్పులు దానం చేయాలి. పప్పు, ఉప్పు ఈ రెండు కలిపినటువంటి దానం చాలా మంచిదట. షష్ఠీ తిథి నాడు ఇటు పప్పులు అటు ఉప్పు ఈ రెండు ఇవ్వాలి. ఈరోజు కూరగాయలు తరిగి రాత్రికి భోజనంలో వాడుకోకూడదు. అందుకే దొండకాయ కూర వండితే కాయపడంగా వండేయండి. తోటకూర వేసేటప్పుడు కొయ్యకుండా ఆకుపడంగా వేసేయండి. సాధ్యమైనంత వరకు తరగనటువంటి ఆహారం తినడం చాలా మంచిదట. వీలున్నటువంటి వాళ్ళు ముగ్గురికి అన్నదానం చేయండి ఈరోజు. అన్నదానం చేసినప్పుడు మాత్రం పెద్ద నియమాలు పెట్టుకోకల్లా. అన్నదానమునకు అవతల వ్యక్తి యొక్క పాత్ర తక్కర్లేదట. ఇంకా బంగారం, వెండి ఇలాంటివి దానం చేసేటప్పుడు మాత్రం
మనం అవతల వాడికి దానం చేసేటప్పుడు వాడు వ్యసనపరుడవునా కాదా లేదా చూసుకుని చెయ్యాలి. అన్నదానం ఆకలితో ఉన్నవారికి ఎవరికన్నా చెయ్యొచ్చని శాస్త్రం చెబుతున్నది. ఆకలితో ఉన్నవాడు విష్ణు స్వరూపుడట, అటువంటి వాడికి అన్నదానం చేసేయండి. అంటే వీలుంటే మంచివాళ్ళు వెతుక్కోండి, కానీ దొరకకపోయినా ఎవరు దొరికితే వారికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి. ఈరోజు హరికి ప్రదక్షిణ చెయ్యండి. 4, 8, 12 ఇలా 4 ఎక్కంతో గుణించుకుంటూ ప్రదక్షిణలు చేయండి. అనగా లక్ష్మీనారాయణుల ఆలయానికి, రామాలయానికి, కృష్ణాలయానికి, ఇలా విష్ణు ఆలయాలకు వెళ్ళి 4 ప్రదక్షిణలు కానీ 2 4 8, 3 4 12, 4 4 16 ఇలా 4 ఎక్కంతో గుణించుకుంటూ సంఖ్య పెంచుకుంటూ ప్రదక్షిణలు చేయండి. 108 ప్రదక్షిణలు 21వ రోజు చేయటం చాలా మంచిది. ప్రదక్షిణలు చేయటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో శాస్త్రాల్లో చెప్పారు. గణపతి వాళ్ళ అమ్మా నాన్నకి 3 సార్లు ఎందుకు ప్రదక్షిణ చేశాడు అనుకుంటున్నారు? గణపతికి పాపాలు ఉంటాయనుకుంటున్నారా? మనకు వల్లే ఏమీ లేవు. అయినా నేను తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసి తద్వారా గణపతిని అయ్యాను అని లోకానికి చెప్పి, ఒరే మీరు కూడా మీ అమ్మా నాన్నలకి ప్రదక్షిణ చేయండి, ఆలయాల్లో ప్రదక్షిణ చేయండి అని సందేశం ఇచ్చాడు. పూర్వం గణపతి ప్రదక్షిణ చేశాడు, నారదుడు ప్రదక్షిణ చేశాడు, అగస్త్యాదులు ప్రదక్షిణలు చేశారు. మహానుభావులైన ఋషులు ఎంతోమంది, విశ్వామిత్రుడు, భరద్వాజుడు వంటి వాళ్ళు భూమండలంలో ఎన్నో ఆలయాల చుట్టూ తిరిగారు, ప్రదక్షిణలు చేశారు. అందువల్ల తప్పక ఆలయాల్లో ప్రదక్షిణలు చేయండి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అనే ఒక శ్లోకం ఉన్నది. నాకు చాలా కాలం క్రితం ఒక అనుమానం వచ్చింది. ఈ పాపోహం అంటాడేమిట్రా బాబు, కర్మ ఎప్పుడు భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవాడికి పాపాత్ముడు ఎందుకు అవుతాడు, పాపం ఎందుకు వస్తుంది అనుకుని నేను మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పాపోహం పాప కర్మాహం అంటారే, పుణ్యోహం పుణ్యకర్మాహం అనుకుని ఎందుకు ప్రదక్షిణ చేయరని అడిగా. అహం అని ఉందిరే, అది ఉన్నంతకాలం నీకు పాపం తప్పదన్నారు ఆయన. పాపహ అహం, నేను పాపాత్ముడిని, నేను నాది అనే 2 భావనలు ఉన్నంతకాలం ప్రతి వ్యక్తికి లోపల ఎంత పుణ్యం చేసినా పాపం వస్తుందట. నేను అనుకోకుండా ఎలా బతుకుతాం? నేను పద్మాకర్ని అనుకోకుండా ఎలా బతుకుతాను? నేను నా వాళ్ళు, నా కుటుంబం, నా ఇల్లు అనుకోకుండా ఉండలేం కదా భూమి మీద ఉన్నంత వరకు. భూమి మీద ఉన్నంత వరకు నేను, నాది, నావారు, పరాయివారు అనే భేదబుద్ధి ఉంటుంది. ఈ బుద్ధి కొందరిలో ఎక్కువ ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది, కానీ పూర్తిగా అది నశించదు. అది నశిస్తే వాడు సుకుడో జనక మహర్షి అవుతాడు. ఆ స్థాయి ఈ కలియుగంలో మానవుల వల్ల కాదు. కాబట్టి మనలో ఇవన్నీ ఉన్నంత వరకు, ఈ అహంకారాలు, ఈ మమకారాలు ఉన్నంత వరకు మనం పాపాత్మలమే. కాబట్టి ప్రదక్షిణలు చేయవలసిందే, చేసి తీరాలి. కాబట్టి 21వ రోజున వీరున్నంత వరకు 108 ప్రదక్షిణలు కూడా చేయడానికి ప్రయత్నించండి. సాయంత్రం పూట దీపాలు వెలిగించండి. కృష్ణపక్షంలో తప్పక వెలిగించాలట. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా కార్తీక మాసంలో ఆలయాలలో దీపాలు వెలిగించాలి. అందున శుక్లపక్షం కంటే కృష్ణపక్షంలో వెలిగించే దీపములు ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఎందుకంటే ఇవి అమావాస్య రోజులు, రోజు రోజుకి వెన్నెల తగ్గుతుంది. ఈ కాలంలో ఆలయంలో చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురిని చూపించేటటువంటి దీపములను తప్పక వెలిగించాలట. అందుకనే కార్తీక మాసంలో మొదటి 15 రోజులు వెలిగించే దీపాల వల్ల వచ్చే ఫలితం కంటే పూర్ణిమ దాటిన తర్వాత అమావాస్య వరకు వెలిగించేటటువంటి దీపములు ఎక్కువ ఫలితం ఇస్తాయని పురాణాలు చెప్పాయి. కాబట్టి దీపములు వెలిగించండి. నక్తం అనే పేరుతో నక్షత్ర దర్శనానంతరం రాత్రి భోజనం చేయండి. స్వయంపాకంలో ఈరోజు కూడా గుమ్మడికాయను దానం చేయండి. గుమ్మడి, బూడిద గుమ్మడికాయ ఈ రెండింటిని 21వ రోజు దానం చేస్తే చాలా మంచిది. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు వినవలసినటువంటి కార్తీక పురాణ గాథ ఇప్పుడు నేను చెబుతాను. వినే ముందు చేతిలోకి పుష్పాలు అక్షతలు పుచ్చుకోండి. పుష్పాక్షతలు చేతిలో పుచ్చుకొని కథ విన్నాక వీటిని ఇష్టదేవతా పాదాల దగ్గర ఉంచి అక్షతలు నెత్తి మీద చల్లుకోండి. ఇంత పూర్వం అగస్త్యుడు తుల్యభాగా నదీ తీరంలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఎంతోమంది భక్తులకి పురాణం చెప్పాడని చెప్పుకున్నామే. ఆ కథలో పూర్వభాగం సగభాగం, కొంత భాగం మనం 20వ రోజు చెప్పుకున్నాం. మిగతా కథ అంతా 21వ రోజు కార్యక్రమంలో వినాలి. అందులో ముందు క్లుప్తంగా పాత కథ చెప్పుకుందాం. అగస్త్యుడు యక్షణముక్తేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. తుల్యభాగా నదిలో అందరి చేత సంకల్ప స్నానం చేయించాడు, భక్తుల చేత అభిషేకం చేయించాడు. ఎంతలో ఆయన 20వ రోజున ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించగా ఆనాడు అక్కడ ఒక కుక్క వచ్చిందని చెప్పుకున్నాం. ఇది 20వ రోజు కార్యక్రమంలో మీ అందరికీ చెప్పా. ఇప్పుడు 21వ రోజున అక్కడి నుంచి జరిగే మిగతా కథ మనం చెప్పుకుందాం. కుక్క వచ్చింది, దీపం ముట్టుకుంది, ధ్వజస్తంభం చుట్టూ తిరిగింది,
తిరగగానే అది కాస్త ఒక మహారాజు అయ్యింది. వెంటనే భక్తులందరూ అడిగారు, కుక్క ఏమిటి రాజు అవ్వడం ఏమిటని. ఈ కథని మీరు 20వ రోజు కార్యక్రమంలో విన్నారు. ఇప్పుడు ఆ కుక్క పూర్వజన్మాన్ని అగస్త్యుడు చెబుతున్నాడు అనమాట. ఈ కుక్క పూర్వకాలంలో నిజంగా ఒక మహారాజు. ఈయన పేరు రిపుంజయుడు. ద్రావిడ దేశానికి అధిపతి అయిన తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక దేశములను పరిపాలించేవాడు ఈయన. ఈయనకి రిపుంజయుడు అని పేరు. శత్రువులు జయించినవాడు. ఈయన మహాత్ముడు అని పేరు తెచ్చుకున్నాడు పరాక్రమంలో. ఇలా ఉండగా ఏమొచ్చిందో, కొంతకాలం పోయాక నేనే గొప్పవాణ్ణి, నేనే దేవుణ్ణి అనే అహంకారం పట్టుకుంది ఈయనకి. విష్ణువు ఎవరు? నేనే విష్ణువుని, ప్రజల్ని పరిపాలిస్తున్నాను, ప్రజల్ని పోషిస్తున్నాను కనుక అహమేవ స్వయం విష్ణు అనుకున్నట్టు, నేనే విష్ణువుని అనుకున్నట్టు. భగవంతుడు ఎప్పుడు కష్టాలు ఎందుకు ఇస్తాడంటే ఈ అహంకారం నుంచి బయటపారేయడానికి. ఈ రిపుంజయుడు అంతటి వాడికి కూడా దురహంకారం పట్టుకున్నది. అహమేవ స్వయం విష్ణు అనుకున్నట్టు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరకు వచ్చి, ఓ రాజా, నువ్వు వీరుడివి, అందున పూర్వజన్మ సుకృతం వల్ల ప్రజల్ని పరిపాలించే మహారాజు అయ్యావు. అందువల్ల నువ్వు ధర్మాచరణ చెయ్యాలి. రాజును తూచి ప్రజలు కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. యథా రాజా తథా ప్రజా అని శాస్త్రం. కాబట్టి నీకు సలహా ఇస్తున్నాను. రాబోతున్నది పరమ పవిత్రమైన కార్తీక మాసం. నువ్వా ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్నావు. నీ అదృష్టవశాత్తు కావేరీ నదీ తీరంలో ఉన్నావు. అనుదినము ఈ నెల్లాళ్ళు కావేరీ నదిలో సంకల్పపూర్వకముగా స్నానం చెయ్యి. శ్రీరంగనాథుడిని అర్చించు. రంగనాథుడు సాక్షాత్తు విష్ణువు. కావేరి వైకుంఠం నుంచి భూలోకానికి దిగిన విరజానది. ఇక్కడ రంగనాథుడిని అర్చించు, నువ్వు తరించు అనగా దేవుణ్ణి ఎందుకు అర్చించాలండి? నేనే విష్ణువుని. బొమ్మలో ఉన్నవాడు దేవుడా? కాదు, ఎదురుగుండా ఉన్నవాడే దేవుడు. మీరందరూ నన్నే పూజించండి, నాకే కానుకలు ఇవ్వండి. నేను చన్నీళ్లలో తెల్లవారుదామున నదుల్లో స్నానం చేయక్కర్లేదు అని ఏం చేసేట ఆయన? ఆ యష్టవ్యం, ఆ హోతవ్యం, అది ఆతవ్యం అన్నట్ట. అంటే యజ్ఞాలు వద్దు, యజ్ఞంలో నెయ్యి వెయ్యొద్దు, ఎవరికి దానము చెయ్యొద్దు. మీరు ఏదన్నా దానం చేయదలిస్తే మహారాజుని నాకే చెయ్యండి, నేనే విష్ణువుని కనుక నేనే దాన్ని ఆహారంగా సేకరిస్తాను, మీ అందరికీ మళ్ళీ కానుకలు ఇస్తాను అన్నాడు. దాంతో వశిష్ఠుడు తెల్లబోయాడు. రాజా, మరొక్కసారి చెబుతున్నాను విను. నేను నీకు గురువుని, నా దగ్గర నువ్వు ఉపదేశం పొందావు, అందువల్ల మంచి చెబుతున్నాను విను అంటే వినిపించుకోకుండా గురువు లేదు బరువు లేదు పోవాయి అన్నాడు. వశిష్ఠుడు శాంతమూర్తి కనుక శాపం పెట్టకుండా వెళ్ళిపోయాట. మహాత్ములు కదటండి వాళ్ళు. అందువల్ల వాళ్ళని శిష్యులు తిరస్కరించినా వారు తీవ్ర క్రోధం చెంది శాపాలు పెట్టరండి. పాపాత్ములకు మాత్రమే తీవ్ర క్రోధం వస్తుంది. ఋషుల్లో కూడా సంయములు ఉంటారు, ఎప్పుడో కాని కోపం తెచ్చుకుని శాపం పెట్టని మహాత్ములు ఉంటారు. అందులో వశిష్ఠుడు అగ్రగామి. వశిష్ఠుడు ఎంతో ఆగ్రహం కలిగించేంత పని చేసినా సాధ్యమైనంత వరకు కోపం అదుపులో పెట్టుకుంటాడు. ఇంకొక స్థాయి దాటి పరాకాష్ఠకి వెళ్ళి పాపం చేస్తే అప్పుడు శాపం పెడతాడు అవతల వాడిని అదుపులో పెట్టడానికి. మహాత్ముడు సంయముడు శాపం పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ రాజుగారు దురహంకారంతో అలా అలా ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. క్రమంగా వార్ధక్యం వచ్చింది. కళ్ళు మూసుకుపోయాయి, కనపడలేదు. చెత్తారం వచ్చింది, దంతాలు ఊడిపోయాయి, జుట్టు ఊడిపోయింది, శరీరం కాళ్ళు వణికిపోయాయి. పాపం ద్రవిడ దేశాధీశ్వరుడు నేనే విష్ణువుని అనుకున్నవాడు కాస్త క్రమంగా ముసలాడైపోయాడు. మనమే విష్ణువులు అయితే మనకి జుట్టు ఎందుకంటే ఊడిపోవడం? మనకెందుకు కళ్ళల్లో తేడా వస్తుంది, ఒంట్లో తేడా వస్తుంది? మనం నిజంగా భగవంతుడమని అహంకరించి వెర్రివేషాలు వేస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తాం. చివరి రోజుల్లో శుష్కించి కురిసించి నశించిపోతాడు. వీడు కూడా అలాగే కురిసించి తెచ్చాడు. చావగానే 84,000 సంవత్సరాలు నరకకొండంలో నానాయాతన అనుభవించాడు. ఎవడైనా గురువుల్ని తిడితే దాని ఫలితం అనుభవిస్తాడు. ఏకాక్షర ప్రదాతారం యో గురు నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గురువే. అలాంటి గురువును ఎవడు గౌరవించడు అటువంటి పాపాత్ముడు వరుసగా 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తుతాట. ఆ తర్వాత చండాలుడై పుడతాడు. ఇదిగో గురువు గారిని తిట్టి ఈ రిపుంజయుడు అనేవాడు వరుసగా 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తాడు. ఇది 100వ జన్మ. వీడి అదృష్టం
చచ్చిపోయే ముందు గురుదేవా నేను పాపం చేశాను అని పశ్చాత్తాపంతో గురువుని తలుచుకున్నాడు. దాంతో ఏమైందనమాట, చివరి క్షణాల్లో గురువుని తలుచుకున్న పుణ్యం వల్ల ఈ 100 జన్మలో కుక్కగా తిరుగుతూ శివాలయానికి వచ్చాడు. శివాలయంలో దీపములు ధ్వజస్తంభం దగ్గర వెలిగించిన చోటుకు వచ్చి ఆ దీపాన్ని ముట్టుకున్నాడు. దీపాన్ని ముట్టుకోవడంతో వీడి పాపాలు పోయాయి. పరమ పవిత్రమైన ఆవునేతి దీపం, ఈ ఈక్షణ ముక్తేశ్వరుడి దగ్గర వెలిగించినటువంటి దీపం వాడిని నోరు కాల్చడమే కాదు పాపాలు కూడా కాల్చేసింది. వాడికి నోరు కాలింది, పాపాలు కాలిపోయాయి. దాంతో భయపడి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. పరమ పవిత్రమైనటువంటి 21వ రోజున షష్ఠీ తిథి నాడు ఆలయంలో ప్రదక్షిణ చేసిన పుణ్యం వల్ల వీడి పాపాలు పోయి తిరిగి మహారాజు అయ్యాడు. చూశారా ఎంత గొప్పదో కార్తీక మాసం. భయపడి పరిగెత్తిన కుక్కని కూడా పవిత్రుని చేసింది. దీపం ముట్టుకున్న కుక్కని మహారాజుని చేసింది. కాబట్టి మీరందరూ కార్తీక మాసంలో స్నానాలు చేయండి, ఆలయాల్లో దీపాలు వెలిగించండి, ప్రదక్షిణలు చేయండి, నాస్తికవాదం చేయకండి, గురుద్రోహం చేయకండి అని హెచ్చరించి ఆ తర్వాత అగస్త్యుడు తన దివ్యశక్తితో ఈ రిపుంజయుణ్ణి దివ్య విమానం ఎక్కించి స్వర్గానికి పంపేశాడు. ఈరోజు ఈ పవిత్ర కథ విన్న తర్వాత అక్షతలు పరమాత్మని దగ్గర ఉంచి ఆ అక్షతలను నెత్తిమీద వేసుకుంటే కార్తీక వ్రతం చేసిన మహాఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి మనందరం ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని వెర్రివేషాలు వేయక, మహాపాపములు చేయక కార్తీక వ్రతాచరణ చేద్దాం, భగవద్ దర్శనం చేసుకుందాం. తద్వారా సకల శుభాలని పొందుతాం.